వాడి బొమ్మను ఎవడైనా గీస్తాడు, కానీ నీ బొమ్మను నీవే ఊహించుకొని గీయడం సూపర్. ఊరి నిండా పెళ్ళిళ్ళు, ఒక్క ఫోటోగ్రాఫర్ దొరక్కపోయాడు. మీ ఫోటోలు ఎలా తీయించాలా అని టెన్షన్ పడ్డా. కానీ మీ బొమ్మలు మీరే వేసుకుని అడ్డంగా దొరికిపోయిన నిజాయితీ గల దొంగలంటే మీరేరా? అవును సార్. ఎవడైనా ఏ ఫోన్ రా? ఐఫోన్ సార్. ఐఫోన్ దొంగతనం చేస్తే జగదీష్ మార్కెట్ సెంటర్ లో అమ్ముకుంటారు. మీరేంట్రా స్టైల్ గా షెల్ఫీలు దిగారు? సార్ అది వాడి ఐడియా సార్. చెత్త ఐడియాలు ఎరా ఫోటోలు అందంగా వస్తాయని. ఆహా, అందుకే డైరెక్ట్ గా గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళాయి. వాడు డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అబ్బా అలా దొరికిపోయామా? ఇవన్నీ మాకు కొత్త సార్. పోనీ నేనేమైనా హెల్ప్ చేయనా? సార్ మీరు దేవుళ్ళు సార్. పోలీసు అవ్వకముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్? దొంగతనాలు. వీళ్ళందరికీ స్ట్రాంగ్ గా ఒక రౌండ్ వేయండి రా. మేము చాలా ఇన్నోవేటివ్ గా ట్రై చేస్తున్నాం సార్, కానీ ప్రతిసారి ఎవడో దొరికిపోతున్నాం. అంటే ఆ విధమైన నేరనేగా. సార్ ఈ ఊర్లో ఎంతకాలం ఉంటారు? వెళ్ళరా ఏనాయనా అడ్డమైపోయా. పోనీ ట్రాన్స్ఫర్ చేయించుకోరా. మంచి ఐడియా. మీరేంట్రా ఎవడన్నా గొయ్యి తవ్వితే మరొకటి ఆ గోతులో పడతా. మీరు మీ గొయ్యి మీరే దవ్వుకొని ఆ గోతులో మీరే పడతానంటారేమిటి? రిసెషన్ సార్, బయట జాబ్స్ దొరకట్లేదు, ఏం చేయమంటారు? అదే సార్ మేము చెప్తుంది. ఈ స్టేషన్ లో ఎస్ఐ పోస్ట్ సిఐ పోస్ట్ నాకు ఉన్న కానిస్టేబుల్ జాబులు తల ఒకటి ఇచ్చారంటే సంపాదించుకోండి సార్. నేనేం చేయాలమ్మా? పల్లీలు పుట్ట పట్టుకొని పల్లీలను అమ్ముకోవాలా? అందులో మరమరాలు ఏంటి సార్? కాంబినేషన్ మీ కంఫర్ట్ సార్. కరెక్ట్ సార్. ఈసారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డారంటే మీ ఫోటోలు స్టేషన్ లో, మీరు సెల్ లోపల. వెళ్ళండి. వాసెక్కడా? అలా మడదలతో మాట్లాడుతుండ్రా. చిన్నప్పుడే మలేషియా వెళ్ళిపోయావు, ఇంతవరకు రాలేదు. అందుకే తాళిబుట్టు తీసుకొని నేనే మలేషియా వచ్చేస్తున్నా. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నువ్వు పక్కకు రావాలి. ఎన్నిసార్లు చెప్పాను రా మీకు? మరదలతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? జతవా సన్నాసులారాని. సారీ జాను. ఆ డిడిగాడు లేడు, అదే దుబాయ్ దామోదరం గాడు డైమండ్స్ తో రేపు ఫ్లైట్ దిగుతున్నాడంట. డైమండ్స్ వచ్చేస్తున్నాయి, నువ్వు పెళ్లికి రెడీగా ఉండే. స్వీట్ జాను. రేయ్, ఆ సహాయం గడు మన మీద ఫోకస్ పెట్టాడు. దొరికితే పాస్పోర్ట్ ప్రాబ్లం అవుద్ది, నాకు మలేషియా దూరం అయిపోద్ది. అందుకే కొత్త బకరా కావాలి. అన్నా నిన్న వీడు పోలీస్ స్టేషన్ లో 4 బకరాలు చూశాడంటనా? అవునన్నా. అవునన్నా, కొట్టేసిన సెల్ ఫోన్ తో సెల్ఫీలు దిగుతూ పోలీసులకు దొరికారంటన్నా. మరి ఇంకా ఇక్కడే నుంచున్నారేట్రా? వెళ్ళి పట్టండి. అలాగేనా? నీ మరదల మీద మోజు ఎక్కువైన మైండ్ దొబ్బిందనా? ఒరే టొప్పారం, వాళ్ళతో చేస్తేనే సహాయం గారికి డౌట్ రాదు. అర్థమైందా? అర్థమైందనా? ఓకే అన్నా. ఆహా ఏం అదిరిపోయింది. తోబా 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 తోబా. ఏదోలేండి మళ్ళీ వస్తున్నారు. రండిరా రండి, మీ పని చెప్తా. ఈగలు అక్కడ ఉంటే మా మొక్కల మీద తోలుతున్నాం ఏంటి? కాకులు, నల్ల కాకులు. ఇండైరెక్ట్ అన్ని అంటున్నట్టు వాడిని అంటున్నాడు కానీ ఆ కాకి ఇక్కడ ఉంటే అక్కడ తోలుతున్నావేంటి? ఆ ఫ్లాట్ నాదే. అమ్మని వీడిదా? అన్నా వాళ్ళే అన్నా. ఛాయలు అమ్ముకుంటూ ఫ్లాట్ కొనేసాడు. మనం ఉన్నాం. వీలా? అవునన్నా. నా చేయికున్నంత కురాకు లేదు వీళ్ళకు. నేను డీల్ చేస్తా. కాకా 4 ఛాయలు వేడిగా. మరి డబ్బులు? ఆ డబ్బులు అంటే వాళ్ళకి ఎన్ని ఛాయలు కావాలంటే అన్ని ఇచ్చి. మీరు మీకు జాబ్ కావాలా? జాబా? జాబ్ మేము చేయం, మా బ్లడ్ లోనే లేదు. దొంగతనం దానికి కూడా శాలరీ ఉంది, వచ్చేయండి. బంపర్ ఆఫర్ వచ్చింది, పదండి. ఇది అడ్వాన్స్. ఇదిగో చాయ్. ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000? అరే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చురా. అవునరా, ఒప్పేసుకో. ఓకే అండి. ₹1,00,00,000 మాకు ఇస్తున్నారంటే మీకు కనీసం 10 కోట్లు వస్తున్నాయన్నమాట. అంటే చెప్పేసావా? అవును, సిటీలో ఇంతమంది ఉండగా మాకెందుకు ఈ బంపర్ ఆఫర్? మీకు ఈ డౌట్ వచ్చొద్దని నాకు డౌట్ వచ్చింది. అందుకే ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్పాలి.
చిన్నప్పుడు మా నాన్న ఒక దొంగ కావాలని పెద్ద యాంబిషన్ ఉండేది. 30 సంవత్సరాలు కష్టపడి ఒక రోజు పర్సు కొట్టేశాడు. అందులో 30 రూపాయలు దొరికినాయి. దొంగనయ్యానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరై పారిపోకుండా మా నాన్న పోలీసులకు దొరికిపోయాడు. మా నాన్నని పోలీసులు చిత్తగా బాదారు. దెబ్బతో మా నాన్న పారిపోయాడు. అప్పుడు పారిపోయిన మా నాన్న ఈ రోజు దాకా కనిపించలేదు. ఒక దొంగ కావాలన్న పట్టుదల, కృషి, అకుంఠిత దీక్ష ఫస్ట్ టైం మా నాన్నలో చూశాను. ఆ తర్వాత మీలో చూశాను. అందుకే ఈ బంపర్ ఆఫర్ మీకే ఇచ్చా. సో స్వీట్. ఏమండి ఇదేదో సినిమా స్టోరీ కదా నాన్నకు ప్రేమతో అదే అదేరా అదే చెప్పే సార్, మీ స్టోరీలో ఉన్న ఎమోషన్ కి మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్. మేము ఈ దొంగతనం చేస్తాను సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? వెరీ గుడ్. రేపు ఆ దుబాయ్ దామోదరం దుబాయ్ ఫ్లైట్ లో డైమండ్స్ తో దిగుతున్నాడు. మీరు ఆ డైమండ్స్ పట్టుకు రండి, మీ కోటి పట్టుకు పండి. నువ్వు ఆగ్రా పిల్లక. అదేంటి, ఎందుకు? మారవాడి వాడు వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. వీడు నా దగ్గర తాకట్టు ఉంటేనే మీరు నాకు డైమండ్స్ తెచ్చిస్తారు. అది అలా అయితే ఈ డీల్ క్యాన్సిల్. జగ్గు పదరా, మనం వెళ్దాం. పద. అడగరా. రేయ్, విమానం గాల్లోకి ఎగిరాక మధ్యలో దిగిపోతామంటే కుదరదమ్మా. అలాగే డైమండ్స్ డీల్ ఒప్పుకున్నాక మధ్యలో వెళ్ళిపోతామంటే అది కుదరదు. డైమండ్స్ పట్టుకొచ్చి ఈ పట్టుకెళ్ళ. అలాగే సార్. రే జగ్గు, జాగ్రత్త. మేము డైమండ్స్ తో వస్తాం. రే, పదండి, పదండి, పదండి. ఏంట్రదంతా? వీడేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? రేయ్, మనం ఇప్పుడు అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. పద. మనకి అర్జెంట్గా ఓ కార్ కావాలి. ఏ సువర్ణ, నువ్వు యాడికి వెళ్తే ఆడికొస్తా సువర్ణ. నీ ఇంటి దగ్గర దింపుతానే సువర్ణ. నా ఎంటే సుక్కు తిరుగుతానే సువర్ణ. ఏ సువర్ణ అయ్యా. గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి నన్ను ఆశీర్వదించు స్వామి. ఉంటాను స్వామి. ఏం పాప కాలేజ్ డుమ్మా కొట్టారా? అటు జరగను కొంచెం. అది యారా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి. హలో ఏండే, బాగున్నారా? బాగుంటారులేండి. తీసుకునే బండికి అబ్బా, ఎంత అందంగా తిట్టారండి. మన పేరు గూగుల్ గురునాథం, జీజీ అంటారు. ఆ బండి మందే, ఓపెన్ టాప్. అబ్బా ముత్యాలే. ఇదిగో పాపకు కూడా చూసిరా, ఎనర్జీ ఉంటది. పాపకి నచ్చలేదు అనుకుంటా, మనకు నచ్చింది కదా. జ్యూస్ సార్. ఎవరికి రా? మీకే సార్. అమ్మా జ్యూస్ తాగడమా? అరే పాప పదవా. ప్రతి అదవ తెలివైనోడే. బండి ఏమైంది? నేర్చుకుంటూ వచ్చుంటాను. బుర్రకి మతి మరపు ఎక్కువైనట్టుంది. అమ్మో పోలీసు, మనం సెటప్ మార్చుకోవాలి. అదిగోరా, రెడ్ షర్ట్ దగ్గర మన డైమండ్స్ ఉన్నాయి. అడు మన కేసే చూస్తున్నాడు రా. వాడికి ఎవరో మనకు తెలియదు. అయినా వాడు వచ్చేటట్లేడు, నేనే వెళ్తాను. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్.
CC0001 రెండు నా లక్కీ నెంబర్. అమ్మయ్య, నా డైమండ్స్ ఎక్కడికి పోవు. డోంట్ టేక్ అవుట్ ది లగేజ్. తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. యుఎస్ నుండి వస్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రారా? ఐశ్వర్య కూల్. ఎయిర్పోర్ట్ కి రాకుండా నాకు దిష్టి తీయడానికి వచ్చావా? మీ డాడీ బాబాయ్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, అందుకే ఎయిర్పోర్ట్కి రాలేదు. అసలు నేనేం చేశానని? ఏం చేశానని చిన్నగా అడుగుతున్నావా? నువ్వేం చేశావో నీకు తెలీదా? ఇంత పెద్ద తప్పు చేశాక ఏ తండ్రి తన కూతుర్ని క్షమించడు. పిన్ని, సస్పెన్స్ తో చంపకు. ఏం జరిగిందో చెప్పు. డాడీ నా మీద కోపంగా ఎందుకున్నారు? ఎందుకంటే మీ డాడీ బాబాయ్ల డ్రీమ్ ని పక్కన పెట్టేశావు కాబట్టి. ఇదే ఇంకెవరైనా అయితే ఈ పాటికి పోయేవారు. వాట్? డాడీ డ్రీమ్ ని నేను పక్కన పెట్టానా? అసలు డాడీ డ్రీమ్ ఏంటి? టెన్నిస్ డ్రీమ్. తన కూతుర్ని సానియా మీర్జా లాగా ఛాంపియన్ గా చూడాలనుకున్న మీ డాడీ కల నెరవేర్చకుండా స్టడీస్ అని యుఎస్ వెళ్ళిపోయావు. లైవ్ లో నేను టెన్నిస్ స్టార్ గా చూడాలనుకుని చివరికి ఫోటో ఫ్రేమ్ లో చూసుకుంటున్నారు. అటు చూడు. టెన్షన్ పడిపోయాను పిన్ని. దీనికోసమా ఇంత బిల్డప్? టెన్నిస్ ఆడాలి కదా, ఆడేస్తాను. ఆడడం కాదు, ఓడించాలి. సానియానా? సానియాని కాదు, సారికని. ఆ కేశవరెడ్డి కూతురే క్లబ్ ఛాంపియన్. వాడు అన్నయ్యను అవమానించాడు. డాడీ డాడీ వాడిని ఓడించి వాడి పొగరును దించాలి. ఆ కేశవ్ రెడ్డి మా డాడీని అవమానిస్తాడా? సారిక నేను ఖచ్చితంగా ఓడిస్తాను. మా డాడీ కళ్ళలో ఆనందం చూస్తాను. శబాష్ శబాష్ రే బేటా, నా కూతురు అనిపించావు. రే కిషోర్ రెడ్డి, నా కూతురు వచ్చిందిరా. నీ క్లబ్ కి వస్తావు, నీ కోర్ట్ కి వస్తావు, చూసుకుందావురా. నీ కూతురు నా కూతురు ఛాంపియన్. బుజ్జమ్మా, నా మెడిసిన్ తెచ్చావా? అయ్యయ్యో సారీ, మర్చిపోయాను. ఎంతో పని చేసావు బుజ్జమ్మ. నేను ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అరే నేను ఏ పాపం చేశాను? ఓ, నీ హెల్త్ బాగలేదా? మాకెందుకు చెప్పలేదు? రే వీటిని తీసుకెళ్ళి. ఇక్కడ దొరికే మెడిసిన్ కాదు, అది ఫారెన్ లో దొరికే మెడిసిన్. ఓ దాట్ మెడిసిన్. మా నాన్నమ్మ తర్వాత నువ్వే దేవత బుజ్జమ్మ. ఓ ఇందుకోసమా? అయితే నీకు దీంతో పాటు ఇంకొక మెడిసిన్ ఇస్తాను. ఊహలు గుసగుసలాడుతున్నాయా? అసలు మనం ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళామో తెలుసా? ఆ అమ్మాయిని చూస్తూ చూస్తూ ప్లాన్ మొత్తం పాడు చేసావు కదరా. అరాచకంగా ఉంది కదరా. అసలు ఆ డాన్ మంగల్ సింగ్ డబ్బుల కోసం ఏమైనా చేసే రకం. మన జగ్గు గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టావు. కొంచెం వాడి గురించి ఆలోచించరా. రేయ్, వాడికి అంత సీన్ లేదురా. ఆ దుబాయ్ దామోదరం ఈ ఫ్లైట్ లో రాలే అని చెప్తాం, వాడు నమ్మేస్తాడు. అవునా? రే అయిపోయి ఆ డాన్ మంగల్ సింగ్ ఫోన్ చేస్తాడు. కట్ చేస్తాను. ఇటు నేను మాట్లాడతాను. జాగ్రత్తగా మాట్లాడే. హలో సార్. ఎరా డైమండ్స్ తెచ్చారా? అంటే దుబాయ్ దామోదరం ఈ ఫ్లైట్ లో రాలేదు సార్. అవునులే బాబు, వాడు రాకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? చెప్పానా, ఎర్రి పిసగాడు, కామన్ సెన్స్ లేదు. వాడికి టైం సెన్స్ లేదు, నాకు కామన్ సెన్స్ లేదు. అంతే కదా సార్. అందుకే కదా ఈ పిల్లగాడిని నా దగ్గర తగ్గట్టు పెట్టుకున్నాను. చెప్పరా, చెప్పు. దుబాయ్ దామోదరం ఫ్లైట్ లో దిగాడన్న విషయం వీళ్ళకి తెలిసిందా? గేమ్స్ ఆడకుండా డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి రా, లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నాడు రా. లా కాదురా, రెడ్ కారు ఇదే కారు. నా భుజముండి ఇదే నెంబర్ మారిందేంటి? మార్చేసుంటారు. ఆ ఎర్రకారులో వేసాం, ఈ ఎర్రకారులో దొరుకుద్దేమో చూద్దాం. దీని నెంబరు AHA 788 కదా, మనం వేసిందేమో 0011 కదా, చూద్దాం. ఎవడ్రా నువ్వు? దుబాయ్ దామోదరం. ఏం చేస్తున్నావు ఇక్కడ? కళ్ళు దొబ్బినాయా? నాకు కావాల్సిన ఎదుర్కొంటున్నా. పక్క జరగా. నేనెవరో తెలుసా? నువ్వెవరో నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుందయ్యా? నేనెవరో నాకే అర్థం కావట్లేదు. మేజర్ పృథ్వీరాజ్, ఎక్స్ కల్నల్ ఇండియన్ ఆర్మీ. పట్టపగలు మా కాలనీలోకి వచ్చి నా కారే దొంగతనం చేస్తున్నావంటే శత్రువులు బోర్డర్లో లేరు, ఈ కాలనీలోనే ఉన్నారు. వెంకటేష్ ఎవరు సార్ వాళ్ళు? చూద్దుగానే ఉండు. కుమ్మేంట్రా విన్నే. చూసినట్టుండే.
ఏంటి సార్ ఇది మర్యాదలు ఎక్కడ కొట్టిస్తున్నారు? రేయ్ ఆ దుబాయ్ దామోదరం గాడ్రా. దొంగతనం చేస్తే అంతే మరి. దుబాయ్ ఎక్కడ? ఏ దేశంలోనైనా దొంగతనం దొంగతనమే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నన్ను ఫాలో అవ్వండి. అలాగే బాబాయ్ అమ్మని బాబాయ్, ఇది ఏదో బాగున్నట్టుంది. అబ్బాయ్ బాబాయ్ మా బాబాయ్ని ఎందుకు కొడుతున్నారు? నీ బాబాయ్నే అడుగు. ఎందుకు కొడతారు బాబాయ్? కొట్ట కౌలించుకుంటా. దొంగ దుబాయ్ లో షేకుల్ని షేక్ చేసే మా బాబాయ్ దొంగ. నేను నమ్మా. నేను దుబాయ్ నుంచి వచ్చిన సంగతి ఎరగేలా తెలుసు. ఏంటిది బాబాయ్? ఎక్కువ ఆలోచించకండి. ఐడి 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 చూడండి. ఐడి ముందు చూడండి, వెనకాల చూడండి. ఉండండి 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 ఉండండి. ఐడి ఐడి ఉంది. పాస్పోర్ట్. ఇంకేమైనా కాలం మీకు లోపల చూద్దాం చూడండి. బాబాయ్ చూడు. పృథ్వరాజ్ గారు ఉంటాం. వెళ్ళండి. ఓకే అండి. బాయ్ కర్నల్ గారు. ఉండవా? అరే ఏపీ 280000. రండి బాబాయ్ ఎక్కండి. బాబాయ్ రండి కూర్చోండి. వస్తున్నా. డ్రైవింగ్ చేస్తారా? డ్రైవ్ చేస్తారా బాబాయ్? ఏంటి ఎత్తుకున్నారు? థ్యాంక్ యూ. రండి బండి ఎక్కండి. ఎక్కుతామయ్యా. ఏంటిది ఎక్కుతాంగా? పోలీసులు చూసిన కంగారులో ఎక్కడ పడేసాను ఏంటో. కార్ ఎక్కే. ఎక్కుతాం సార్. రేయ్ ఎక్క. ఏంటే మర్యాద లేకుండా? రే ఇడికి ఇలా కాదురా. ఏయ్ మర్యాదగా డైమండ్స్ ఇవ్వు. ఏ డైమండ్స్? అబ్బా చా దుబాయ్ నుంచి తెచ్చావే ఆ డైమండ్స్ ఇయ్యా. దుబాయ్ నుంచి డైమండ్సా? తీ, 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 ఎక్కడ పెట్టావు? తీ. నా దగ్గర లేవు. బాబాయ్ బాగా యాక్ట్ చేస్తున్నాడు కదరా. ఏది? సార్ అదిగో పోలీసు. అబ్బా చూడండి సార్. ఊరు నిజమే రోయ్. నేను డైమండ్స్ తెచ్చిన సంగతి ఎరగేలా తెలుసు. ఉంచారు, ఎత్తేసారు. ఎత్తేస్తే నన్ను ఎందుకు అడుగుతారు? ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్ మీరు ఇక్కడ ఏం చేస్తారు సార్? నిన్ను చూసిపోదామని. వెరీ గుడ్ సార్. ఇక్కడ నువ్వేం చూస్తున్నావు? నాకు ఫిట్ సార్. Fits ఆ? ఐరన్ ఇలా పట్టుకుని ఇలా 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 ఊపించాలే కానీ ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్తాం సార్. వెళ్ళమన్నానా? గట్టి కాకి డ్రెస్ పద. మళ్ళీ పోలీసు వస్తారు పదా. పోలీసులు మన పక్కనే ఉన్నారు. అమ్మని అమ్మ ఎంతో ప్రేమతో బాబాయ్ అన్నారు, డైమండ్స్ అన్నారు, దుబాయ్ దామోదరం అన్నారు. ఒరే ఆగంటారా రే? వా, ఎండకి ట్యాను, ఆకలికి పెయిన్, ఎందుకురా ఈ స్టెయిన్? ఏం మాడుతున్నారా వీడు? ఏం మాడుతున్నాడు? బహుశా ఇంగ్లీష్ ఎవరా? అవునరా ఆకలి తెలగా మాట్లాడుతాను. ఆకలి ఏమైనా పెట్టించరా? ఊరే నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. బావర్చికెళ్ళి బిర్యానీ గుమ్మాయి. అటకారం వాడుతున్నా వెళ్ళి చచ్చిపోతాను రా. రా నేను చచ్చిపోతాను. చావ్. అంతేనా రే? రే నీ ఆకలి ఎలా తీర్చాలో నాకు ఐడియా వచ్చింది. ఎలా? ఆ అమ్మాయి చేతిలో పర్సు చూడు. పద లెట్స్ గో. ఏం లేదే, ఇండియాకి వచ్చి నేను అందరినీ కలిసాను కదా, అందుకనే. బావా ఎక్కడా? వచ్చేస్తా. ఎన్ని తీసుకున్నావేంటే? ఇవన్నీ నీ అకౌంట్లోనే కదే. అటు వెళ్ళి చూద్దాం పద. రండి. ఆకలి నాకు. ప్రాన్స్ బిర్యానీ తినేద్దాంరా. నువ్వు నీ ప్రాన్స్ బిర్యానీ పులుసు వేసుకొని తింటే ఉంటది. అవునా? ఇలాగే పజా. ఏది తిన్నా మనం అని పెట్టు తినాలి రై. నేను తిన్నాక మిగిలింది నీకే కదరా. అదే బాగుందని చెప్తున్నాను కదా. పర్సు. లోపల పెట్టా ఎవరికి తెలియదు. నాకు కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను. నీకేమైనా కావాలా? నో, నాకు ఇంక చాలు. ఒకసారి చెక్ చేసుకో. చూసుకున్నాను చాలు. Where's my purse? ఎక్కడ పెట్టావే నీ పర్స్? ఇక్కడే ఉండాలి కదా. ఎలా నీ బిల్లులు పే చేస్తావు?
పోయిందా? గుర్తు చేసుకోవే. ఇప్పుడు ఎలానే? ఎక్స్క్యూజ్ మీ, మీ పర్సన్ అండి? Purse, yeah. ఇద్దరు దొంగ వదిలి కొట్టేస్తే నేనే తీసుకొచ్చాను. అయ్యో వాళ్ళిద్దరు కాదండి, వేరే 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 వేరే. Okay, okay. యూర్ వెల్కమ్. Thank God. చాలా చాలా థ్యాంక్స్. అయ్యో బాబోయ్, ఇట్స్ వెరీ వెరీ ఓకే అండి. యాక్చువల్గా మా ఊర్లో హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పరండి, పేరు చెప్తారు. ఓహో సారీ, యాక్చువల్లీ ఐఎమ్ ఐశ్వర్య అండ్ ఐఎమ్ డూయింగ్ ఎంఎస్ ఫ్రమ్ యూఎస్ఏ, సో ఐఎమ్ హియర్ ఫర్ ఫ్యూ డేస్ హాలిడేస్. సో వెరీ నైస్ అండి. బై ద వే మై నేమ్ ఇస్ అవినాష్ అండ్ ఓకే. మీకు చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. చూడరా అమ్మాయి కనిపించగానే ఈ 420 కూడా ఎలా చాక్లెట్ బాయ్ అయిపోయాడు. నా కడుపు దగ్గర బిర్యానీ కొట్టించి మహానుభావుడు అయిపోయాడు, నాశనం అయిపోతాడు. ఏం సూర్యనారాయణ చాలా హుషారుగా ఉన్నావు. మొన్న అమ్మాయి పెళ్లి జరిగిందంటగా, ఇటు చూడు బాగుందని మా వాళ్ళు చెప్పారు. అవును సార్, మంచి ఫ్యామిలీ, ఒక్కడే కొడుకు. పెళ్లి బాగా చేసినప్పుడు మరి పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? అది అది ఓహో, పెళ్లికి భూపతి రెడ్డి గాడు వస్తాడేనా? నేను వస్తే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తెలిసిపోతుందనా? టెండర్ రావాలంటే 20 లక్షలు కావాలన్నావు. కూతురు పెళ్లి ఉందిలే అని 50 లక్షలు ఇచ్చావు. పెళ్లి బాగా చేస్తావు అనుకున్నా, కానీ మోసం బాగా చేస్తావు. నిజంగా నాకు ఆ భూపతికి ఏ పరిచయం లేదు సార్. వాటిని తీసుకురండి రా. గుర్తుపట్టాలంటే మొహం కనపడాలరా. అడిగాను, చెప్పలేదు, కొట్టాను. 70 లక్షలు ఇచ్చానని చెప్పాడు. తప్పైపోయింది, క్షమించండి సార్. నాకు కావాల్సింది ఏదో క్షమాపణ అయితే, ఇదిగో వీడు రోజు ఏదో తప్పు చేసి క్షమాపణ చెప్తాడు. 50 కోట్లు టెండర్ కావాలి. రేపు టెండర్ వచ్చిందని ఫోన్ రావాలి, లేదంటే నీ కొత్త అల్లుడు యాక్సిడెంట్లో పోయాడని నీకు ఫోన్ వస్తుంది. హలో, నేను దుబాయ్ దామోదరం అండి. ఆ రోజు అలా తప్పించుకు పారిపోయాను. సారీ సార్, ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. కుదిరితే క్షమించండి, లేదంటే ప్రేమించండి. ప్రేమించాలా? ఈడోడు ప్రేమించమంటాడు. మీ కారులో ఓ విలువైన వస్తువు వేశానండి. అయినా ఈడేంటి ఈలోని వస్తుంది నా కార్లు వేసానంటాడు. హలో, ప్లీజ్ సార్, కాంప్రమైజ్కి రండి సార్. ఆ తర్వాత ఇరానీ కేఫ్కి రండి, కూర్చుని సెటిల్ చేసుకుందాం. సార్, వచ్చేటప్పుడు గ్రీన్ బావర్జీ నుంచి ఒక బిర్యానీ తీసుకురండి సార్. బిర్యానీనా? ఈడోడు బిర్యానీ తెమ్మంటున్నాడు. అయినా నా కారు వేరే వాళ్ళ దగ్గర ఉందా? ఎందుకైనా మంచిది, ముందు కేఫ్కి వెళ్తే దాని సంగతి బయటపడిద్ది. ఎల్రా చెప్పావు కానీ. బాబు సార్ రా. చెప్పండి సార్. ఏమున్నాయి? సమోసా బిస్కెట్స్ ఉన్నాయి సార్. అవిటి ఇంకేమున్నాయి ఆర్డర్లో? బిస్కెట్స్ ఉన్నాయి సార్. బిస్కెట్స్, సమోసా. అవి తీసుకురా. చాయ్. చాయ్ కూడా. చాయ్. బో. ఓకే సార్. కూల్ డ్రింక్స్ తెస్తున్నా. త్వరగా రావయ్యా. ఇదిగో. ఏంటిది? కోకా కోలా, లిమ్కా. ఇదిగో బెదరావు. చెప్పు. సమోసా ఒకటి తీసుకురా. సమోసా లేదేం లేదు, ముందు బిల్లు కట్టు. బిల్లు కట్టాలా? కడతానా వెళ్ళా. అమ్మని అమ్మ, 1000 రూపాయలా? ఇదేమన్నా పెద్ద 5 స్టార్ హోటల్ అంత బిల్ రావటానికి? వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. లేడీస్ నో, ఈడోడు కరువు బాధితుల్లాగా ఉన్నాడు. అవును, ఐమ్ జీజీ. జీజీ కూర్చోండి బెదర్. అవును, వాడికి ఫోన్ చేస్తే నువ్వు వచ్చావేంటి? నేనే కారు ఓనర్. వాడేమో హీరోలా ఉన్నాడు, నువ్వేమో రోడ్ రోలర్లా ఉన్నావు. నీకు మ్యాటర్ అవసరమా ఆడవసరమా? మ్యాటరే ఉందా? ఏంటిది? ఆర్సీ. ఓకే ఓకే బ్రదరు, నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు. కారు పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు. అవును. వస్తువులు పోగొట్టుకున్న బాధలో నేను తిరుగుతున్నా. మనల్ని బకరాలు చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. మన ఇద్దరం కలిసి వెతుకుదాం. అలాగే. వచ్చిన దాంట్లో 50-50.
కార్లో ఇవ్వను. కార్లో వద్దు, అయితే ఓకే. వస్తువుల్లో. నేనింతవరకు ఎందులోనూ ఓడిపోలేదు. నా కూతురు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రాక్టీస్ చేయి. ఎలాగైనా నువ్వు క్లబ్ ఛాంపియన్ అవ్వాలి. ఐశ్వర్య ఛాంపియన్ కావాలంటే మంచి కోచ్ కావాలన్నయ్య. ఇప్పటికిప్పుడు మంచి కోచ్ ఎవరు దొరుకుతారు? ఒకడున్నాడు సార్. మంచి కోచ్ అయినా మంచి కోచ్ అంటారేంటి సార్? ఇప్పటికీ సానియా మిర్జా నాకు కోచింగ్ అడుగుతున్నా, ఈయన ఇవ్వట్లేదు సార్. ఓకే తీసుకురా. ఓకే సార్. అన్నా ఏందన్నా ఈ మేకగాని కథ? ఆడి కథ చాలా ఉంది కానీ ముందు నీ కథ ఏందో చెప్పు. నేను ఎందుకు వచ్చినా గుర్తొచ్చిందన్నా. అన్నా నువ్వు అర్జెంటుగా ఆట నేర్పాలన్నా. రేయ్ బాస్కి ఏడిపించడం వచ్చు, నేర్పించడం రాదు. నాకు ఆడే మూడు లేదు. గమనండి. అన్నా నేను చెప్పేది అంటే నీకు 3 కాదన్నా, దాని తల్లి 4 కూడా వస్తుందన్నా. అంత మంచి కదా, అంత బాగుంటుందా? అరే శాంతి, ఆడి సంగతి నువ్వు చూడు, ఈడి కథ నేనంట. అన్నా మా శేషాద్రి గారి కూతురు యుఎస్ నుంచి వచ్చిందన్న. ఆ అమ్మాయిని టెన్నిస్ ప్లేయర్ చేయాలనేది వాని కోరిక. అయితే ఇప్పుడు నువ్వు టెన్నిస్ కోచ్ గా వచ్చినావు అనుకో, నువ్వే పోయి కిడ్నాప్ ప్లాన్ చేసినావు అనుకో, 10 కోట్లు డిమాండ్ చేయన్నా. ఆయన దగ్గర మస్తు పైసలున్నాయి కాబట్టి 10కి 5 కలిపి 15 ఇస్తాడన్నా. 10 నీకు 5 నాకు. నాకు 10 సరేరా, నీకు 5 ఏంటి? అబ్బా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసినావన్నా. 5 అంటే 5 ఫుల్ బాటిల్ అన్నా. 5 ఫుల్ బాటిల్సా? అలా క్లియర్ గా చెప్పు. ఓకేరా, ఆడతాం, నేర్పించేద్దాం. రై బాసు, నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఇప్పుడు ఏంటి స్టంపులు, 3 స్టంపులు, ఒక బాలు, బ్యాటు పట్ట. దాని క్రికెట్ అంటారే. అవునా? టెన్నిస్ అంటే? అబ్బా రాత్రిపూట తుప్పుకు అని బ్యాట్ అందుకొని దోమలం కొడతాం కదా, కొడతాం. ఆ గట్లనే గదే బ్యాట్ అందుకొని బాల్ తీసుకొని తప్పుకొని కొడితే టెన్నిస్. అంతేరా? అంతే. అరే బాస్ వెళ్ళి ఆ తప్పుకు బ్యాట్ పెట్టరా. అలాగే బాస్. వెళ్ళిపో అంతే. నేర్పించేద్దాం. 10-15 కోట్లు లాగేద్దాం. మా ఇంట వంట అలాంటి లేవురా. నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయితే నా బతుకు జమ్మల పడుకు జాతర అయిపోయింది. అసలు ఏంటంటే ఇంతకీ నేను చెప్పిన మ్యాటర్ ఏమైందిరా? అది చెప్పడానికే వచ్చా. చెప్పు. నువ్వు ఇచ్చిన కార్ నంబర్ బట్టి ఆ కారు సిటీలో రిచెస్ట్ పర్సన్ శేషాద్రిది. ఈ అమ్మాయి ఆయనకున్న ఏకైక కూతురు, పేరు ఐశ్వర్య, యుఎస్ లో చదువుకుంటుంది. ఇప్పుడు హ్యాబిట్స్ లో ఉంటుంది. లవ్ యూ రా. రేయ్ ఆడి ఫ్రెండ్ కి పోరికి తేడా తెలియకుండా నలిపెత్తుంటే మళ్ళీ బయట చెప్తాయంట్రా. ఇంకేం చేయమని చుబ్బే. అది కాదురా. తప్పుకోమ్మా. అబ్బా ఈ అమ్మాయిని మనోడు మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఎలా ఉంది? అందుకే ఇంత అందంగా గీసాడు. పొగుడుతున్నావా? అయ్యా థ్యాంక్ యూ రా. ఒరే మనకి లవ్లు గివ్లు వద్దురా. రే నాకు ఐశ్వర్యాన్ని మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. నాకు ఆ మేడ పైన దూకెళ్ళుందిరా. నన్ను ఎవరు ఆపకండి. ఎవ్వరు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు దూకాయి. టెన్నిస్ ఆడటానికి వెళ్తున్నానని చెప్పి డాడీని బాబాయ్ని భలే బుట్టలో వేశావు. అబద్ధం కాదు, నిజం. డాడీ సంతోషం కోసం ఆడతాను. నా కోసం డాడీ ఎన్నో చేశారు. సో ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హిమ్. ఇదేంట్రా మధ్యలో చేపల వల్ల కట్టారు? దీన్నే టెన్నిస్ సార్. ఈయన కాళీ ఆనందరాజ్ సార్, ప్రముఖ టెన్నిస్ కోచ్. అరే నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అందుకు ఈయన ట్రైనింగ్ ఇచ్చింది సార్. ఓ నమస్తే. మీరు మా అమ్మాయికి కోచ్ గా రావడం మా అదృష్టం. మీరు నిశ్చితంగా ఉండండి. మీ అమ్మాయిని టాప్ ప్లేయర్ చేసే బాధ్యత నాది. సార్ చెప్పినట్టు అయిపోద్ది సార్. ప్లీజ్ సార్. సార్ కేమ్. What is this? నమస్తే. Namaste. What is this playing? Catching bat single hand service. This not mosquito bat. Give me. I show you. Catch bat with 2 hands. But that is for cricket, no sir? No. That is all street player. Single hand, street player. Double hand, like you, international player. Now I showing service. Balira. This half a ball. Genilia Nadagara. Yeah. Now I will show types of servicing. Give the ball here. This called
స్పిన్ బాల్ కత్తిరినా కైపు నౌ వన్ బాల్ దిస్ ఈస్ డ్రాప్ బాల్ సానియా మిర్జా నా దగ్గరే ఎంటబడి నేర్చుకుంది నిన్ను గ్యారంటీగా సన్నీ లియో అంతా టాప్ ప్లేయర్ చేస్తాం ఏం చెప్తావు? అబల్టీ నౌ సీ దిస్ కాల్ గ్రౌండ్ సర్వీస్ నౌ ద బాల్ అదర్ కోర్ట్. ఇతను మన అమ్మాయికి నేర్పిస్తే మన అమ్మాయి క్లబ్ ఛాంపియన్ ఏంటి వింబల్డన్ ఛాంపియన్ అవుతుంది. బహాదూర్ సర్వీస్. కోచ్ గారు యా బాయ్, థ్యాంక్ యూ. ఆ బటర్ఫ్లై నాదే. మరి నాది నీకు ఇంకా టైం ఉంది. ఆ పక్క కూడా చూసుకోరా. వారిని అంకమ్మా ఇదేంట్రా ఇక్కడ? మీరేంటారు ఇక్కడ? నా డైమండ్స్ ఇక్కడ. డైమండ్స్ దొరకగానే ఇస్తాం గానీ నువ్వేంటి ఇక్కడ? రేయ్ మర్యాదగా నా డైమండ్స్ నాకు ఇవ్వకపోతే నా దగ్గర ఉన్న మీ పిలక్కడిని లేపేస్తా. నీ గురించి ఇక్కడ చెప్పాననుకో వీళ్ళే నేను లేపేస్తా. హాయ్ అవినాష్. హాయ్. నీ తెలుసా? ఆఫ్ కోర్స్ నిన్నే పరిచయం అయ్యాడు. ఏరా డైమండ్స్ పట్టరారా అంటే అమ్మాయిల పట్టే పనిలో ఉన్నావా? డైమండ్స్ దొరకగానే ఇస్తాం గానీ మా జగ్గు గాని బాగా చూసుకో. ముందు ఆ జిప్ వేసుకో. మీరేంటి సడన్ గా ఇలా? నేను చెప్తా మీకు మనం టాలెంట్ చూపించేద్దామని. పట్టుకోరా. టంటాడా మిమ్మల్ని ఉంచుకొని ఎలా గీసిచ్చాడు. వావ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. నాకు ఇస్తారా? అంటే ఊరికే ఇవ్వను. మీరు ఒక కప్పు కాఫీ షేర్ చేసుకుంటే నాకు ఓకే. ఓకే విత్ ప్లెజర్. పదండి. ఏంట్రా కాఫీ కోసం ఇంత కష్టపడ్డావా? హౌలే మూసుకుని పద. నువ్వు అలా వెళ్తున్నావా? పిలవగానే కాఫీకి వచ్చిందంటే పడగొడిచినట్టు. కానీ నాకు అలా అనిపించట్లేదు. మరి ఆ అమ్మాయి లైకింగ్ తో వచ్చినట్లేదు, కామన్ గా వచ్చినట్టుంది. అంటే అమెరికాలో కాఫీ కామన్ కదా. ఆలోచించు. కరెక్టే కదా. అయితే నేను వెళ్ళి ఇండియన్ స్టైల్లో చెప్పేస్తా. సింగిలా వెళ్ళు. అయ్యే అయ్యే ఐస్ క్రీమ్ చెప్పనా? ఓ ఐస్ క్రీమ్ తినండి, జలుబు చేస్తుంది. ఏమండి నాకు చిన్న డౌట్. మీరు మళ్ళీ యూఎస్ ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకో 10 days లో యూఎస్ వెళ్ళిపోతాను. 10 days అయితే మనకు టైం లేదు. ఏమండి మీకు విషయం చెప్పాలి. చెప్పు. అది ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో చూసినప్పుడే ప్రేమించేశాను. డోంట్ యు హావ్ సెన్స్? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. గుడ్ బై. ఐస్ క్రీమ్ చెప్పినంత ఈజీగా ఐ లవ్ యూ చెప్పేసామంట్రా. తను 10 రోజుల్లో యూఎస్ వెళ్ళిపోతుందంట్రా. అందుకే అనిపించింది చెప్పాను. అంటే అనిపిస్తే అడిగేస్తావా? ఈ అమ్మాయిని చూస్తే కసక్లా ఉంది. ఏ అమ్మాయి నాతో వస్తావా అని అడగాలి. వచ్చేద్దా ఈ అమ్మాయి? కరెక్ట్యా కాదు కబడ్డీ. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? మూడ్ బాలేదు. చెప్పరా దత్తు. ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడు ఐశ్వర్యను వాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఐశ్వర్యతో పాటు మనకు మొగుడే కూర్చుంటాడు. అప్పుడు ఐశ్వర్యను కాదు కదా, ఈ ఇంట్లో పనిచేసే పెంటమ్మను కూడా నువ్వు కిడ్నాప్ చేయలేవు. చెప్తా. రాయ్ ఆ ఫోన్ తీరా బాబు. వినపట్లేదా? కాన్సంట్రేషన్. ఏంట్రా నేను ఎట్ట కనిపిస్తున్నారా నీకు? చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు మాడలా కనిపిస్తున్నానా? ఎక్కడ డైమండ్స్? ఎక్కడ డైమండ్స్? ఆ డైమండ్స్ నిజంగా మా దగ్గర లేవు. లేవ్వా? సరే నేను డైమండ్స్ వదిలేస్తాను, నువ్వు ఆ అమ్మాయిని వదిలే. ఆ అమ్మాయితో నీకేం పని? దాంతో తొక్కుడు పిల్ల ఆడుకుందామని. రేయ్ నా మలేషియా డ్రీమ్ ని నిజం చేసే ఏటీఎం రాది. ఐషున్ మాత్రం టచ్ చేయొద్దు. నీకు డైమండ్స్ కావాలా, ఆ అమ్మాయి కావాలా? త్వరగా డిసైడ్ చేసుకో. ఏమైందిరా? ఆ మంగళ్ సింగ్ గాడ్రా, వాడు ఐషున్ ఏదో చేయబోతున్నాడు. లాభం లేదు, కొడుకుని లేపేయాల్సి. ఇటు చంపేస్తావా? రే అప్పు చేస్తే 6 నెలలు తీర్చుకోవచ్చు, జబ్బు చేస్తే 3 నెలలు బాగు చేసుకోవచ్చు.
తప్పు చేస్తే తాట తీరిపోద్దురా. రే మన స్థాయికి మించి నేను ఆలోచించకరా, సాఫ్ట్ గా ప్లాన్ చేయరా ప్లీజ్. రే ఓ పని చేద్దాం, సీరియస్ గా వార్నింగ్ ఇద్దాం. లేపేద్దాం. అయ్య బాబోయ్, అమ్మాయి కోసం మర్డర్లు చేసే దౌర్భాగ్య స్థితికి వచ్చేసావు కదరా. ఫస్ట్ దొంగతనం అన్నావు, తర్వాత డైమండ్స్ అన్నావు, ఇప్పుడు అక్క మర్డర్లు అన్నావు. ఇది ఎక్కడ పోతుందా? లేపడం అంటే మర్డర్ కాదురా, మరి అదంతే. ఇప్పుడు నాకు కళ్ళే కనపట్లేదు, ఇప్పుడు బుర్ర కూడా పని చేయట్లేదు. వీడితో పెట్టుకుంటే ముందు ముందు ఇంకేం కనపడవు. జీవితం మందు కూడా మనశ్శాంతిగా తాగలేకపోతున్నాను. రేయ్, పాస్పోర్ట్ ప్రాబ్లం అవుతుందని గమ్మునున్నాను కానీ లేకపోతే నిన్ను చంపిపారు నువ్వేమండి. అబ్బా, ఈ వీక్ పాయింట్ తెలియక ఇన్ని రోజులు తెగ టెన్షన్ పడ్డావు. ఏం పీక్కుంటావో పీక్కు. అమ్మ నాకుండే. అరే, చంపితేనే ప్రాబ్లం అవుద్ది కానీ అవును, ప్రాబ్లం నీ పాటలు పీకేస్తే రాదుగా. చెప్తా, వస్తున్నా. చెప్తా చెప్తా. అరే అడివి వెళ్ళరా, మొన్న యాక్సిడెంట్ లో మీ తమ్ముడికి కళ్ళు పోయి అన్నావు కదా, ఒకటా రెండా? రెండానా? ఇక్కడ బీక్కో. అరే నూరారా నూరారా. మొన్న మీ బాబాయ్కి కిడ్నీలు పోయినాయి అన్నావు కదా, ఒకటా రెండా? రెండనా? ఇక్కడ బీక్కో. ఒరే పిచ్చికుడు అన్నా, ఇట్రా. మొన్న మీ బావకి హార్ట్ పోయింది అన్నావు కదా, ఒకటా రెండా? ఒకటే అన్నా. ఇక్కడ బీక్కో. ఏంటి పిక్కున్నది? చెట్టుకున్న గుండెనా పిక్కోడానికి? గుండె గుండెక. అబ్బచ్చా, మరి నాకు నీకు ఏం కావాలో అది పీక్కో. దుబాయ్ డీల్ డబ్బులు 20 lakhs. తీసుకో. ఇక నుంచి 50-50. 50-50. నిన్ను చూస్తే ముచ్చట వస్తుంది. 30 ఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. నేను పనిచేసేవాడి దగ్గర వాట అడిగాను, ఇవ్వనన్నాడు. చంపాను. అప్పుడు ఇవ్వనందుకు చంపాను, ఇప్పుడు అడిగినందుకు చంపేస్తాను. పోరుపట్నం నోరు జారావని వదిలేస్తున్నా, రిపీట్ అయితే చంపేస్తా. గెట్ అవుట్. జిమ్ చేసి పొట్ట బాగా తగ్గించాలరా. ముందు మీరు ఫుడ్ బాగా తగ్గించేస్తే ఇంకా బాగుంటుంది సార్. నువ్వు నోరు మూస్తే ఇంకా బాగుంటుంది. చేద్దాం. అవును, ఆ ఫ్లాట్ నెంబర్ 3లో పని అవడం లేదురా. చెయ్యేస్తే నెక్లెస్ అంటుంది, దగ్గరికి వెళితే కస్సం అంటుంది. ఏం చేయాలరా? ఫ్లాట్ నెంబర్ 1, 2 వర్కౌట్ చేయలేకపోతున్నారు. 3వ ఫ్లాట్ అవసరమా సార్? నామాలు నిన్ను కామా లేకుండా కొడతాను రే. సార్ సార్, అమ్మాయిల గురించి మాట్లాడే మూళ్ళు అబ్బాయిలు వచ్చారేంట్రా? సార్కి ఇప్పుడు మూడు లేదు, మీతో మాట్లాడరు. మూడు వచ్చే ఆఫర్ తెచ్చాం. ఇప్పుడు మాట్లాడతారా? సారీ. రేయ్, మిమ్మల్ని దొంగతనాలు చేయటం మానేయమని చెప్పాను, మానేశారా? అది మానేశాం సార్. సార్, మేము చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాం సార్. నేనే ఫ్లాట్ నంబర్ 3 ప్రాబ్లంలో ఉంటే నీ ప్రాబ్లం నాకెందుకురా? సాల్వ్ చేస్తే 10 కోట్లు వస్తాయి సార్. 10 కోట్ల? సార్, మీ మోటివేషన్ బాగా పనిచేసింది. కుర్రాలు బాగా డెవలప్ అయ్యారు. అవును, మీ ప్రాబ్లం ఏమిట్రా? ఆ దుబాయ్ దామోదరం గారిని మేము పట్టుకుంటాం. ఆ డాన్ మంగల్ సింగ్ అంతు మీరు చూడండి. ఆ డైమండ్స్ మీరే ఉంచుకోండి. మా జగ్గు గారిని విడిపించండి ప్లీజ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ డాన్ మంగళ సింగ్ ఏ ఒక్క చిన్న క్లూ దొరకకుండా తప్పించు తిరుగుతున్నాడు. మీ జగ్గుగాడు మీకు వచ్చేసినట్టే. పదండి. నువ్వే కదా వాళ్ళని నాకు పరిచయం చేసింది. వాళ్ళను నువ్వు నాకు పరిచయం చేసి ఉండకపోతే నా జీవితం ఇలా సంకరాకపోయేదా? మలేషియా పోయింది, డైమండ్స్ పోయింది, చివరికి డెన్ ఒకటి మిగిలిందిరా. అన్నా పోలీసులు డెన్ కూడా పోయిందా?
ఏలియన్ సినిమా చూశాను బీభత్సం హే. రేపు వెళ్దాంలే మళ్ళీ. ఇక్కడ జరుగుతున్నదేమిటి, మధ్యలో మీ మీటింగ్ ఏమిటి? ఆ? క్రిమినల్స్ పట్టుకోవడం అంటే కెమెరాలు పట్టుకోవడం అనుకున్నారా? ఎంత రిస్క్ చేయాలో తెలుసా? చప్పట్లు హలో సార్, ఇది ప్రెస్ మీట్, ఇక్కడ చప్పట్లు కొట్టరు. సార్ ముందు క్రిమినల్స్ ని ప్రెస్ మీట్ ముందు పెట్టండి, మాకు అవతల వేరే పని ఉంది. ఒకడొకడు అందరు వరుసలో నించండి. నిలబడు. రండి నడు నిలబడా. రేయ్, ఇటురారా. నిలబడు. ఇట్రా. ఇక్కడి నుంచి. చూసారుగా వీళ్ళని. వీళ్ళ లీడర్ పేరు డాన్ మంగళ్ సింగ్. త్వరలోనే వీడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాం. వీడు దొంగ, మరి కోచన్ వచ్చాడు. వాడు దొంగ నాకు తెలియదు మేడం. తెలిస్తే పోలీస్ దాకా ఎందుకు, నేనే చంపేస్తోని. అంత దేశభక్తి మేడం నాకు. సార్ ముందు విలన్స్ ని పట్టించిన హీరోని చూపించండి. మిస్టర్ అవినాష్. హే అవినాష్, నువ్విక్కడ? ఇంత రిస్క్ మీ ఫ్రెండ్ కోసమే చేశారా? అయ్యో, ఇందులో నాదేం లేదండి. మా ఫ్రెండ్ జగ్గు ప్రాబ్లంలో ఉన్నాడని సార్కి చెప్పాం. సరే రిస్క్ చేసి వాడిని సేవ్ చేశారు. ఇన్నాళ్ళు మీ పర్సనాలిటీ చూసాం, కానీ ఇవాళ మీ సిన్సియారిటీ చూస్తున్నాం. మీరు గ్రేట్ సార్. నో. నేను ప్లాన్ మాత్రమే చేశాను. ఈ కుర్రాడు లైఫ్ రిస్క్ చేసి క్రిమినల్స్ పట్టించాడు. సో ఆ క్రెడిట్ ఇతనికే దక్కాలి. ఇదంతా మీ ఫ్రెండ్స్ కోసమే చేశారా? ఫ్రెండ్తో పాటు ఒక అమ్మాయి కోసం. ఆ అమ్మాయి పేరు బుజ్జమ్మ. వాడు చెప్తున్న అమ్మాయి మీరే. నేను చెప్పాను. ఐషురా, ఇక మనతో బానే ఉంటది. పార్టీ చేసుకుందాం పదండ్రా. పోండ్రా. హలో హలో, నేను ఐశ్వర్య. మీరు? అవును నేనే. నాకు ఫోన్ చేయడం ఏంటి? బాయ్ బాయ్. రేయ్, ఇరా. మాదాపూర్లో మంచి వస్తున్న బిల్డింగ్ కట్టావు. కొంటానంటే అమ్మని అంటున్నావు. నువ్వు 50 చెప్పావు, నేను 50 ఇస్తానన్నా. ఇంకేంటి ప్రాబ్లం? దాని విలువ 50 కోట్లు, మీరు ఇస్తానంది 50 లక్షలు. కోట్ల అంటే ఏంటి తమ్ముడు? డబ్బన్నా. మరి లక్షలంటే? అది డబ్బే. మరి మనం అడిగింది న్యాయమే కదరా? అంతేగా. ఏంటి వీడి ప్రాబ్లం? ప్రాబ్లం అంతా ఇదే. రే తమ్ముడు, సంతకం తీసుకుని తొందరగా రా, కారులో ఉంటా. చెప్పిన మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. నేను ఐషుని అర్జెంట్గా చూడాలిరా. రేయ్, ఈ విషయంలో బాబు తెలిసిందనుకో, గుడ్లు మీకు గులాబ్ జామున్ ఉంటాడు. చూడు ఎలా భయపడతారు. పర్లేదు, నేను ఐషుని చూడాల్సిందే. రేయ్, ఇంత రాత్రి రిస్క్ రా. అవునరా, చెప్పరా? రిస్క్ అయినా పర్లేదు, నేను ఐషుని చూస్తాను. చూస్తాను. కబ్రస్తాన్లో వీడికి సీటు కన్ఫర్మ్ అయిందిరా. అవునరా, కబ్బరిస్తానా? ఈ కర్రోడు ఎప్పుడు వెళ్ళొచ్చాడు? ఎప్పుడు వెళ్ళి ఉంటాడు. నువ్వు రారా. నాకు కళ్ళు కనపడవు, నన్ను వదిలేండిరా. అక్కడ కనిపించినా చేసేది ఏముండదు. రారా. ఐశ్వర్య, ఐశ్వర్య, బయటకు వచ్చా. చూసి కూడా లేకుండా వచ్చారా? కబ్రస్తాన్లో పోతున్నావు, జాగ్రత్త రా.
ఏమైంది ఐశ్వర్య? కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది పిన్ని. అంటే డాడీని ఇప్పటి వరకు దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పిన్ని, మనుషుల్ని చంపే రాక్షసుడని. ఇవన్నీ నీకు ముందే తెలుసా పిన్ని? తెలుసు. తెలిసి ఇన్నాళ్ళు వీళ్ళతో ఎలా ఉన్నావు పిన్ని? తప్పదు ఐశ్వర్య, ఒకసారి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాక వదిలిపెట్టి వెళ్ళలేం కదా. నాకు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. ఐఎమ్ సారీ పిన్ని. ఓకే ఐశ్వర్య, నా జీవితం వీళ్ళకి ఈ ఇంటికి అంకితం అయిపోయింది. నువ్వైనా యూఎస్ వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. గుడ్ లక్. థ్యాంక్ యూ పిన్ని. బానే దూకిను. చిన్నప్పుడు అలవాటు కదా. మొయ్ నడు పిలు. పెద్ద బిల్డింగే. పైన ఐశ్వర్య ఉంటది. ముంబైలో కదా ఉంటది. అది బచ్చన్. ఇది రాయ్. ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు. అక్కడ ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఉంటారు. నేను పోయి వాణ్ణి చూసుకుంటా, నువ్వు పోయి వాళ్ళని చూసుకో. ఇంకేముంది, మలేషియా వెళ్ళిపోయినట్టే. ఎక్కడికరా? ఇంకేమున్నది, మలేషియా పోయినట్టే అన్నావు కదా. పో. నోటి దోల కదా, నేను చెప్పింది గుర్తున్నాయి కదా. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నేను వీణ్ణి చూసుకుంటా, నువ్వు వాళ్ళని చూసుకో. డన్ డన్. తిన్నావా? అరే ఊరుకోరా, రాత్రిపూట మర్యాద ఏంది? అరే దొంగలకి ఇట్లా వస్తున్నట్ట, జాగ్రత్త చూసుకో. ఓకే, ఇంకేందిరా విశేషాలు? ఐశ్వర్య నేను ఎడిపోతానండి. తీసుకెళ్ళి ఏం బట్టిల్రా? అరే చూసినామంటే కాల్సి వచ్చే బ్యాచ్ ఉన్నది బాబాయ్ నీకు. ప్లాన్ సక్సెస్ అయిందిరా బాయ్. 70 నీకు, 30 నాకు. వాయస్ 1 2 3. మరి వాడేవాడు? నువ్వు నీ ఏదో బ్యాచ్ కొట్టాడు. నువ్వు మలేషియా కాదు కదా, మంచిర్యాల కూడా పోవు. ఇక్కడ ఉంటే వాడు నన్ను చంపేస్తాడు. అరే ఒక ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ చేసినావు కదరా. అరే రోజుకో ఫుల్ తాగుదాం అనుకున్నా, కోటర్ కూడా లేకుండా చేసినావు. పోతారా బాయ్? డైమండ్స్ పోయినాయి, మలేషియా పోయింది, ఆఖరికి నా మరదలు పోయింది. ఈ 50 కొట్ట టెండర్ మందే అన్నయ్యా. మనం అనుకున్నామంటే అది మనదే కావాలి. మీనా, ఐశ్వర్యాన్ని పిలు. చెప్తుంటే వినిపించట్లేదా? వెళ్ళి తీసుకురా. ఐశ్వర్య లేదు. షాపింగ్కి వెళ్ళిందా? యూఎస్ వెళ్ళిపోయింది. అమ్మాయిని చూడ్డానికి అన్నాడువి, ఈ కిడ్నాప్ ఏంటి, ఇలా అడవికి తీసుకురావడం ఇదంతా ఎందుకు చేస్తున్నారా? చెప్తా, టైం వచ్చినప్పుడు అన్ని చెప్తా. అప్పటిదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయడానికి మనం బస్ స్టాప్ లో ఉన్నాం, అడవిలో ఉన్నాం. నువ్వు ముందు అమ్మాయిని తీసుకెళ్ళి వదిలేసిరాపో. కుదరదు. రేయ్
ఎవరిని కిడ్నాప్ చేసావు తెలుసా? శేషాద్రి కూతురురా. అయితే ఏంట్రా? అయితే ఏంటా? ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే మనందరినీ ముక్కలు ముక్కలుగా నరికిస్తారా? రాయ్ నీతోటి బాగుపడతావు అనుకున్నాం కానీ ఇలా బలైపోతావు అనుకోలేదురా. ఏంట్రా భయపెడితే వదిలేస్తా అనుకుంటున్నారా? వదలను, చచ్చినా వదలను. ఏంట్రీడు? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పింది అబద్ధమా? మా నాన్నని చూస్తే భయం వేస్తుంది, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నీకేం కావాలి? డబ్బేగా. నీకెంత కావాలంటే అంత డబ్బు ఇప్పిస్తాను. ప్లీజ్ నన్ను వదిలే. డబ్బుతో అన్నీ జరిగిపోతాయనుకుంటారు మీలా డబ్బున్నోళ్ళు. నాకు కావాల్సిన డబ్బు కాదు. మరేం కావాలి? ఏంట్రా ఇడు? చూడు దొంగ ముదిరి కిడ్నాప్ అయ్యాడు. నెట్వర్క్ వచ్చి ఫోన్ మాట్లాడే లోపు ఇక్కడ నుంచి పారిపో. అటు వెళ్తే ఒక దారి వస్తుంది, అక్కడ బస్సు ఎక్కితే హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ నువ్వు ఉంటే మాకు చావు వస్తుంది. వెళ్ళిపో. మీ నాన్నకు మా గురించి చెప్పొద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అరే అడిగితే మనకేం తెలియదే. నాకేం తెలియదు. ఏంటి వచ్చావు? పులి ఎదురు వచ్చిందా? పులి కాదురా, నేను. ఎక్కడికి మాకు చెప్పండి, ఎక్కడికి వెళ్ళదని చెప్పాం కదా. ఏరా ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కదరా? నేనైతే ఏకంగా కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమాలి. మీరే చేశారని నాకు తెలుసురా. ఇదిగో ఇంకోసారి నన్ను ఓవర్ యాక్టింగ్ చేశారనుకో, మీకు కూడా ఇదే గతి. చెప్తే వినవు కదా. హైదరాబాద్ అంటే ఆడికి ఎదురెళ్ళేమిటి? ఏంటమ్మా ఇది? నీ వాట్ ఈశ్వరి అసలు ఫ్లైట్ ఎక్కలేదా? ఎక్కడికి వెళ్ళింది? అయ్యగారు అయ్యగారు, మన వాచ్మెన్ ఎవరో కొట్టి పారేశారు అయ్యగారు. ఐశ్వర్యాన్ని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు. హలో, నా కూతురు ఎక్కడా? అంటే మర్యాదగా నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు. నీ కూతురు ఎక్కడుందో చెప్పడానికి నేనేమో దాని బాయ్ ఫ్రెండ్ కాదు. రే, ఏదన్నా ఉంటే నాతో పెట్టుకో, నా కూతుర్ని అడ్డు పెట్టుకొని కాదు. నేను అదే టైపు, డైరెక్ట్ అటాక్. కాకపోతే దానికి కొంచెం టైం కావాలి. మరి నా కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు? తెలీదు, కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్తాను, వింటావా? చెప్పు. కోటియల్లు, అక్కడ 127 బస్సు ఉంటుంది, అది ఎక్కువ డైరెక్ట్గా శిల్పారాం రా. అక్కడ దిగి టిక్కెట్ కొనుక్కొని శిల్పారాం లోనకెళ్ళు. అక్కడ శిలక జోసిని చెప్పి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో శిలక చెబుతుంది. రే, నిన్ను చంపేస్తా. పెట్టే ఫోను. కూతురంట, కూతురు. రే గూగుల్ ఉన్నదో కారు సిటీలో ఉంటది కానీ అడవిలో ఎందుకు ఉంటదిరా? ఎవడో చెప్పాడని అడవిలో తీసుకొచ్చావు. ఈ గూగుల్ గడికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే వస్తుంది. దిగు. ఈ బైక్ జర్నీ ఏమో కానీ ఒళ్ళంతా పులిసిపోయిందిరా. ఆ వాటి తీసుకో. ఇదిగో, అప్పట్లో అడవిలోకి రాములోరు వచ్చారు, ఇప్పుడు మనం వస్తున్నాం. అంటే రాముడితో పోల్చావన్నమాట. అయితే నేను రాముడు, నువ్వు లక్ష్మణుడురా. ఊరికి వచ్చే పదవులు నాకెందుకులే అన్నయ్య, నా కారు నాకు దొరికితే చాలు. ఒరే, వాళ్ళలో ఏ ఒక్కడు దొరికినా సరే తోలు ఒలిచేసి నీ కారు నీకు ఇప్పిస్తాను. వాళ్ళ బ్లడ్ తాగే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అబ్బా, వీళ్ళు ఎక్కడున్నారో ఎలా వెతకాలో ఏంటో. ఒరే, కాస్త మంచినీళ్ళు ఇవ్వు. దొరికేంతవరకు తాగనన్నావు కదా, నేను తాగేసా పడేసా. తాగేసావా? దరిద్రుడా. పద ఎదుగుదాం. అమ్మ ఏమైంది? ఎక్కడుంది?
ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎలా తెలుసుంది మనకు? యుఎస్ లో హాయిగా చదువుకునే అమ్మాయిని రా అని పిలిచారు. మీకోసమే వచ్చింది. ఇప్పుడు మీ వల్లే ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో. హలో, ఐశ్వర్య మా దగ్గరే ఉంది. మేమే కిడ్నాప్. ఎవరు మీరు? అవినాష్. అవినాష్. ఆ రోజు మెడ మీద కత్తి పెట్టినప్పుడే మర్చిపోయావా? ఎవరు నువ్వు? బంగారప్పకు నీకు ఏంటి సంబంధం? వాడు బిజినెస్ గురించి నా దగ్గరికి వచ్చాడు. నచ్చలేదు, పోమని నన్ను. నాకు వాడి గురించి పూర్తిగా తెలియదు. నీ మెడ మీద ఉంది కత్తి. గొంతులో దించి లాగాననుకో, పీక తెగిపోద్ది. అరే మీరంతా ఇక్కడ చచ్చారా? గుర్తు చేసుకో, లేకపోతే బంగారపై ఎవడో నాకు తెలియదని ఆల్రెడీ చెప్పాను. వాడి బిజినెస్ డీల్ నాకు నచ్చలేదు, పోమన్నాను, పోయాడు. నమ్మేలా చెప్పు, నా దగ్గర ఉన్నది నీ కూతురు. ఏ అవినాష్, ప్లీజ్ ప్లీజ్ నా కూతుర్ని ఏం చేయకు. నీకు కావాల్సిందే వాడే కదా. నేను తెలుసుకుని చెప్తాను. త్వరగా డిసైడ్ చేసుకో, లేదంటే నీకే రిస్క్. అన్నా, ఒకసారి ఐజీ కాల్ చేద్దామన్నా, ఈ మ్యాటర్ చూద్దాం. ఏమని? మన అమ్మాయిని ఎవడో కిడ్నాప్ చేస్తాడనా? దొంగంతా కదులుతుంది. మరి ఐశ్వర్య? బంగారప్ప తెస్తాడు. వాడెందుకు తెస్తాడు? ఆ అవినాష్ గారిని లేపేసి ఐశ్వర్యని తెస్తే బిజినెస్ లో వాటా ఇస్తామని చెప్తాం. బంగారప్ప కోసమే ఐశ్వర్యని అవినాష్ గారు కిడ్నాప్ చేశాడు. ఇద్దరు పడితే ఎవడో ఒకడు మిగులుతాడు. ఆ ఒక్కడిని మనం లేపేస్తాం. మనోళ్ళని కూడా పంపుదాం. వద్దో, ఆ బిల్డర్ గాడు మర్డర్ పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మన వాళ్ళు బయటికి రాకూడదు. ఐశ్వర్య మన చేతికి రాగానే బంగారప్ప మెట క్లోజ్ చేస్తాం. బంగారప్ప, అవినాష్ అనేవాడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అయితే ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? వాడు నా గొంతు మీద కత్తి పెట్టి నీ గురించి అడిగాడు. నువ్వు ఎవరో తెలియదని చెప్పాను. కానీ వాడు అడిగిన విధానం చూస్తుంటే నీ మీద చాలా పగతో రగిలిపోతున్నాడు. నా కోసం నీ కూతుర్ని కిడ్నాప్ చేశాడు, నమ్మమంటావు? వాడిని తేలిగ్గా తీసుకోకు. వాడు బ్రతుకుంటే మన ఇద్దరు విషయాలు బయటకు వస్తాయి. ఓకే ఓకే, నువ్వు కన్విన్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చూడు, నీ కూతుర్ని నేను తీసుకొస్తాను, సరేనా? వాడి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రై చేస్తే శ్రీశైలం ఫారెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వాడి నంబర్, డీటెయిల్స్ అన్ని నీకు ఎస్ఎంఎస్ చేస్తా. సిగరెట్లు కూడా తాతావా? ఇదేరా నా ఒరిజినల్. దశావతారంలో రోజుకు అవతారం చూపిస్తున్నారా వైడు? బాధగా ఉందిరా. దేనికి? ఆడు కొత్త అవతారం చూసా? కాదురా, ఇదే ఆఖరి రోజు. ఈ రోజు ఇంటికి వెళ్తున్నావా? అది కాదురా, ఆఫర్. మన కంగనా బ్రదర్స్ లో ఒక అండర్వేర్ కొంటే ఇంకో అండర్వేర్ ఫ్రీ అంటరా. 3 కొంటే 6 వస్తాయి కదా, అందరూ వాడుకోవచ్చు అనుకున్నారా. మరి ఎంత బొక్క పడిపోయినాయి? ఎంత బతుకుందో. ఆ లోఫర్ గాలి ఎక్కడ కనపడితే అక్కడ షూట్ చేసేయండి. ఏం చేస్తున్నావురా? షూట్ చేసి ఫేస్బుక్ లో పెడతానన్నా. పెడితే లైక్లు కామెంట్స్ తో నీ రేంజ్ మారిపోతుందన్నా. పిచ్చి పిచ్చి వేషాలే ఇద్దో, సీరియస్ గా వెతకండి. ఆ ఐశ్వర్య మనకు చాలా ఇంపార్టెంట్. అడివి అంగుళం అంగుళం వెతకండి. అన్నా, ఇక్కడ టైర్ గుర్తులు ఉన్నాయన్నా. అంటే ఖచ్చితంగా వాళ్ళు డీటెయిల్ ఉంటారన్నా. అది కూడా జీపో.
డాక్యుమెంట్స్ పోగొట్టుకుంటే పొజిషన్ అంత బ్యాడ్గా ఉంటుందా? దుబాయ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఈ అడవికి, ఈ అడవి నుంచి ఇంకెక్కడికో. భయ్యా ఆ, చూస్తుంది భయ్యా. లీటర్లు తాగటం ఎందుకు? వెళ్ళు. ఈడేంటి అడవిలో ఎర్రసొక్కేసుకుని? హలో, ఎక్స్క్యూజ్ మీ, గూగుల్ గురునాథం. మీరు అడవిలో ఏం చేస్తుంటారు? నీలాంటి మతి మరుపు నాయాలతో తిరుగుతుంటా. ఎరా గజని అయినా బెటర్ కదరా. నువ్వేంట్రా మొత్తం మర్చిపోతున్నావు? ఇంకోసారి ఇలా చేసావనుకో. మనం దేనికి వచ్చాంరా? కారు ఎత్తడం కోసం. కారు భయ్యా, సారీ భయ్యా, మర్చిపోయాను భయ్యా. అవును, నా కారేది? ఇక్కడెక్కడో ఉంటది, చూద్దాం పద. పదండి. వాడెక్కడ్రా? సార్ అడవిలో అడ్రస్లు ఎక్కడ తెలితే సార్? సార్ ఫోన్ నెంబర్ ఇస్తాను సార్. అది అవును సార్, 984807474321. రే 1 కాదురా 7. అయ్యో 7 సార్. అన్నా కంటి హాస్పిటల్ అంట, ఏ కన్ను పోయిందని అడుగుతాండారు. ఏంట్రా కంత్రిక నంబర్ అడిగితే కంటి ఆసుపత్రి నంబర్ ఇస్తున్నావు? ఊరుకోండి సార్, మీ కళ్ళ ముందు వాళ్ళు పారిపోతుంటే పట్టుకోవడం జరగదు కానీ మమ్మల్ని పట్టుకుని అడుగుతున్నారు. ఏంట్రా ఎగస్టాల్ చేస్తున్నావు? కింద గాలిస్తే నోట్లోకి వచ్చింది గుండు, కాల్చి పారేస్తా. సార్ ఒక్క నిమిషం పక్కన రండి సార్. టీం వర్క్, చిన్న టీం వర్క్ సార్, వర్కౌట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం. ఈ అవినాష్ గడు మనకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ గుండు గడ మన గన్ను చేస్తున్నాడు. ఏం చేద్దాంరా? అయితే మనం పని చేద్దాం. ఏంటి? వీడికి మనం ఆకాశం చూపిద్దాం. అప్ ఇన్ ద స్కై. అయిందా? అయిపోయింది సార్. నేను చెప్పేస్తాను సార్. చెప్పండి. ఎక్కడ? అది ఎక్కడోడు? రా చెప్పేద్దామా? ఉందిరా. నేను చెప్పిన పని ఏం చేశావు? వాడు చాలా డేంజరస్. చాలా జాగ్రత్త పడ్డాడు. మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. నువ్వు నన్ను లైట్ గా తీసుకుంటున్నావు అని నాకు అర్థమైంది. లే, నాకు కొంచెం టైం ఇవ్వు. నేను కిడ్నాప్ చేసి నీ ఇంట్లో కుక్క పిల్లని కాదు. నా కూతుర్ని ఏం చేయకు ప్లీజ్ ప్లీజ్. ఏంటి మళ్ళీ పారిపోదామని ప్లాన్ చేస్తున్నావా? నువ్వు నా పక్కన నడుస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అయితే ముందు నడు. వావ్, నైస్. రాచకం. నువ్వు నా వెనకాల నడుస్తుంటే నాకింకా ఇరిటేటింగ్ గా ఉంది. వెనక్కి వాక్ చేస్తాను. ఓకే. Where are you? Hello? హలో, నువ్వు ముందుకు వెళ్ళు, నేను వెనకాల వస్తాను. గో, వెళ్ళు.
నిన్నటి నుంచి ఏమీ తినలేదు. మీరు మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. నాకు నా కూతురు గుర్తొస్తుంది. ఆకలి గుర్తు రావట్లేదమ్మా. ఐశ్వర్యాన్ని విడిపించానని బంగారప్ప నుండి ఫోన్ వచ్చే వరకు నన్ను ఇబ్బంది పెట్టకమ్మా ప్లీజ్. బావగారు, నా వల్లగా సోదరా, నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వు వెతుక్కో. అమ్మా, అబ్బా, వానో అడవిలో వదిలిపోతావేంది? అమ్మా, పులి కోసం అనుకో బ్రేక్ఫాస్ట్ అయిపోతాను. అమ్మా, కాఫీ. ఐశ్వర్య గురించి ఏమైనా తెలిసిందా అండి? ఐశ్వర్య గురించి నువ్వేం టెన్షన్ పడుకో, బంగారప్ప తీసుకొస్తాడు. ఏంటి, బంగారప్ప తీసుకొస్తాడా? మన మీద పగతో ఉన్నవాడు మన పిల్లని సేఫ్గా తీసుకొస్తాడని మీరెలా అనుకుంటున్నారు? ఐశ్వర్యకి ఏమైనా జరిగితే జీవితంలో నేను మీ మొహం చూడను. వెళ్ళండి, మీరు వెళ్ళి ఐశ్వర్యం తీసుకురండి. హైదరాబాద్ ఎలా వెళ్ళాలి? మామిడికాయ పుల్లగా ఉందిరా, స్వీట్ ఏం లేదా? స్వీట్ ఎందుకురా, స్వీట్ లాంటి పాపే మన కళ్ళ ముందు ఉంటే. యానిమల్స్ ఉంటాయి, మనుషులుండ్రు.
సార్. ఎవరు మీరు? మేమిద్దరం లవర్స్ సార్. కొంతమంది రౌడీలు మమ్మల్ని వెంబడిస్తుంటే దారి తప్పేలా వచ్చాం సార్. ఎంతవరకు పారిపోతారు? ఎంత దూరం పారిపోతారు? దొరికితే చంపేశారు సార్. చంపేస్తారని మీ ప్రేమను చంపుకుంటారా? అమ్మాయి మెడలో తాళి కట్టు. తాళి కట్టు. మా పేరెంట్స్ చంపేస్తారు సార్. చూడు, సైనికుడికి ప్రేమికుడికి భయం ఉండకూడదు. నువ్వు నిజమైన ప్రేమికుడు అయితే కట్టు. శభాష్. ఇదిగో మీ ఖర్చులకి ఇది ఉంచు. పర్లేదు ఉంచు. టీవీ5లో మా ఫ్రెండ్ పని చేస్తాడు. వాడి నంబరు, వాడికి ఫోన్ చేస్తే మీకు ఫుల్ మీడియా సపోర్ట్ ఉంటుంది. అప్పుడు మీ పేరెంట్స్ కాదు కదా, ప్రపంచంలో ఎవ్వడు మిమ్మల్ని విడదీయలేడు. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. రైట్, బాయ్. వెళ్దామా? ఏంటి సౌండ్లు? ఏంటి అడవి పందుల సౌండ్లో ఉంది? నా కర్మ. రే రే, పొద్దున్న అయ్యగారు నిద్ర లేపేటప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా? పోయి కాఫీ పడరా. ఈ లెజెండ్ పర్సనాలిటీ నీ కాఫీ తీసుకురావాలా? ఒరే నీకు దండం పెడతానరా. ఆ డైమండ్స్ వెతకడం కన్నా నీ టార్చర్ ఎక్కువైందిరా. మన కారు దొరికే వరకు కాస్త కాన్షియస్గా ఉండరా ప్లీజ్. సారీ అన్నయ్య, గుర్తుకొచ్చింది. అవునన్నయ్య, మన కారేది? వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా మన కారు మనకు దొరికినట్టేరా. ముగ్గురు దొరికితే మీకేమైనా ప్రాబ్లమా భయ్యా? ప్రాబ్లం ఏముంటది? ఇటు పోదాం. ఒరే వాళ్ళు మనం చూశారనుకో పారిపోతాం. మనం సైలెంట్గా లేచి వెళ్ళట్టు నిలబడతాం. లేగు. ఈ నల్లోడు ఎక్కువ పట్టించేలా ఉన్నాడు. జాగ్రత్త, నీ అల్లు ఎదురు పడంగానే వెనక్కి తిరిగి. అలాగే వీళ్ళని అడిగితే చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, బయటకు వెళ్ళడానికి దారి చెప్తారా? నా కారెక్కడ? బాబాయ్, మన బాబాయ్. బాబాయ్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబాయ్? అవును, కొంచెం గ్లామర్ తగ్గినట్టుంది. ముందు మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా. బాబాయ్ అంటున్నారు, మీరంతా చుట్టాలా? వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళకి వరసలు కలుపుతారు. కారేదిరా. కారెక్కడ? కారేడా చిన్నపిల్లలాగా. ఇది అడవి, పాములు పుల్లు ఉంటాయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఒరే అందులో విలువైన వస్తువులు ఉన్నాయరా. నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. తమరు మోస్తారా? 5 నిమిషాల క్రితం జరిగిన విషయాలు గుర్తుండవు, ఎదవకే మధురమైన జ్ఞాపకాలు గుర్తుంటాయా? కారేదిరా. అడవిలో ఎక్కడుంది ఎలా తెలుస్తా సార్? అదే అడవిలో ఎక్కడుంది? అడవిలో పరిగెత్తుకుంటూ వచ్చిన బడ్డి మర్చిపోయింది. అన్నయ్య ఐడియా, మళ్ళీ పరిగెడితే గుర్తుకొచ్చిద్దేమో. కరెక్ట్. అలాగే మీరు చెప్పింది దగ్గర 1 2 3 చెప్పండి. ఓకే చెప్పండి. 1 2 3. బాగా పరిగెడుతున్నారు ఎదవలు. గుర్తుకొస్తే నా కారు దొరికిపోద్ది, నీ డైమండ్స్ దొరికిపోతాయి. అవును రే, వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది ఇంకా రావట్లేదండి. వాళ్ళకి ఇంకా గుర్తుకొచ్చుండదు భయ్యా. కాన్సెప్ట్ చెప్పింది ఎవరు? మనమే. ఎందుకు కొట్టా? మూసుకుని పద. ఇటు కొట్టేస్తున్నాడు. ఈ టైంకి యూఎస్లో ఉండాల్సిన దాన్ని. నా టైం బ్యాడ్ అయ్యి ఫారెస్ట్లో ఉన్నా. నా చిన్నప్పటి నుండి ఏ రోజు ఆకలితో ఉండలేదు. నాకు బాగా ఆకలిగా ఉంది. సారీ ఐషు, ఇదంతా నా వల్లే జరిగింది.
ఐషు, లెట్స్ గో. వావ్, నువ్వు చాలా లక్కీ. ఈ ఫుడ్ నీకోసమే పెట్టినట్టుంది. వాటర్ ఎక్కడా? వాటర్. ఓకే. ఫారెస్ట్ వాళ్ళు మనల్ని చూస్తే ఏం చేద్దాం? ఏముంది, ఐషుకి ఆకలేస్తుంది, ప్లీజ్ కొంచెంసేపు డిస్టర్బ్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్స్. హలో, ఇంకా ఎవరెవరిని కిడ్నాప్ చేయాలి, ఎంత డిమాండ్ చేయాలి అనే లిస్ట్ చూస్తున్నావా? మా అమ్మ నాన్న, వాళ్ళకి నేనంటే ప్రాణం. నేను కూడా వాళ్ళని ప్రాణంగా చూసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా ఫోటోల్లో చూసేలా చేశాడు ఆ బంగారప్ప. లక్ష్మి, నీకేం కావాలో చెప్పు. కారా, బంగ్లానా, ఒంటి నిండా నగల? పేర్లోనే ఉంది లక్ష్మి, ఇంట్లో ఎక్కడుందండి? అయినా ఎంత సంతోషంగా ఉన్నారు. లాటరీ ఏమైనా తగిలిందా? మన పొలంలో రాయి పడిందే. రాయే కదా పడింది, ఏదో బంగారం పడినట్లు చెప్తారేంటి? ఏమే, ఇది మామూలు రాయి కాదే, గ్రానైట్ రాయి, బంగారం కన్నా ఖరీదైనది. ఇక మన కష్టాలన్నీ తీరినట్టునే. మన కష్టాలు తీరాలంటే ముందు బాబుకు ఉద్యోగం రావాలి. అవసరం లేదు, మనోడికి ఉద్యోగం చేసే కర్మేంటి? వాడే 100 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పుడు నా కొడుకు కోటీశ్వరుడే, అర్థమైందా? ఈ విషయం బయట ఎవరికి చెప్పుకో. ఎవరికి చెప్పను. లక్ష్మి, మెల్లగా ఉండు. ఊపుతుంది లక్ష్మి కాదు. మర్రి మర్రి ఊడల బంగారప్ప. ఏం కావాలి? రాయి, నీ చేతిలో రాయి. ఇది కాదు, నీ 3 ఎకరాల పొలంలో ఉన్న గ్రానైట్ రాయి. నేను ఇవ్వను. అమ్మేసేయి. నేను అమ్మను. తెలుసు, అందుకే బలవంతంగా రాంచుకోవడానికి వచ్చాం. తమ్ముడు అన్నా, సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. ఏయ్, నన్ను చంపినా సరే మీరు సంతకం పెట్టకండి. నీ మీద కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ 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 ఇస్తావా? కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తావా?
తమ్ముడు అన్నా నీకు అన్నీ తెలుసుగా? తెలుసన్నా. లేనా ప్లీజ్ నానా. మాట్లాడమ్మా అమ్మా అమ్మా నానా అమ్మా నానా అమ్మా ఏమైనా మాట్లాడు. మీ నాన్న ఒక్కడికే తెలుసు వాడెక్కడ ఉంటాడో. కానీ నేనెంత అడిగినా చెప్పలేదు. మెడ మీద కత్తి పెట్టి అడిగినా కూడా చెప్పలేదు. తప్పకుండా చెప్తారు. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నువ్వేంటో తెలియక పారిపోదాం అనుకున్నాను. ఇంకా పారిపోను. ఎటు వెళ్ళిపోయి ఉంటారు? ఫోన్ ఎవరా? ఫోను అటు చూడు. హలో హలో హలో. అర్థమైందిలే బే, నేను వస్తున్నాలే. ఇక్కడ కార్డులు లేవు, డబ్బులు లేవు. టికెట్ ఉంటా. ఎవరు బాబాయ్? సీత పిన్నే? దుబాయ్ పిన్ని. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఈడ పెద్ద తెంగరు బుచ్చోడిలాగా ఉన్నాడు. పోయాడు దుబాయ్కి. పోనీ నా కారు దొరికితే నా కారుతో పాటు ఆ డైమండ్స్ కూడా నాకే సొంతం. హలో, ఒక్క నిమిషం. ఎవరు? మాట్లాడు. హలో ఐశ్వర్య. పిన్ని, నువ్వేం భయపడకు, నీకోసం మీ బాబాయ్ వచ్చారు. అవసరం లేదు పిన్ని, వాడే పంపిస్తాడు. వాళ్ళు కిడ్నాపర్స్ అమ్మా. నో, డాడీ చేతిలో బలైపోయిన చాలా మంది ఫ్యామిలీస్లో వీడు మంచోడో కాదో తెలీదు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. నేను నీకు ధైర్యం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వే నాకు ధైర్యం చెప్పావు. జాగ్రత్తమ్మా. ఓకే పిన్ని, బాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఐషు. ఈరోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అమ్మాయికి సంబంధించిన అన్నీ ప్రేమిస్తాం. నేను కూడా అంతే. ఆ రోజు నిన్ను చూడాలని ఎంతో ఆశతో మీ ఇంటికి వచ్చాను. అప్పుడు తెలిసింది మీ నాన్నకి బంగారప్ప బాగా తెలుసని. వాడి కోసం కత్తి పెట్టి బెదిరించాను, అయినా కూడా నిజం చెప్పలేదు. నువ్వు యుఎస్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావని నాకు అర్థమైంది. అందుకే ఇంకేం చేయాలో తెలియక నా పగ కోసం నిన్ను కిడ్నాప్ చేశాను. నీకోసమైనా నిజం చెప్తాడనుకున్నాను, కానీ ఏదేమైనా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఐషు.
ఆ పిల్లని వాడికి అప్పచెప్దాం. నేను ఉరకలేనురా. ఈ రోజు నుంచి అడు మన ఫ్రెండ్ కానే కాదురా. ఈ కిడ్నాప్ కి మనకి ఎటువంటి సంబంధం లేదని ఆ శేషాద్రికి మనం వెళ్ళి చెప్పేద్దాం. మన చేతులు కడిగించుకుందాం. సార్ మీ దగ్గరికే రావాలనుకుంటున్నాను. మీకు ఆ కష్టం ఎందుకని నేనే వచ్చాను రా. థ్యాంక్ యూ సార్. అసలు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మేము కాదు సార్. ఐశ్వర్య ఎక్కడ రా? అయ్యో ఇప్పుడు నేను చెప్తున్నా అదే సార్. మీరు కొంచెం ఆగండిరా సార్. వాడు కిడ్నాప్ చేసిన సంగతి మాకు ఇప్పటి వరకు తెలియదు సార్. మీరింత జాదు నా కొడుకులని తెలిస్తే ఆ రోజు మిమ్మల్ని నరికేసి ఉండేవాళ్ళిరా. రేయ్! మన అమ్మాయి ఎక్కడుందో చెప్పేదాకా కుమ్మండి. ఎక్కడుందిరా అమ్మాయి? చెప్పు. ఐశ్వర్య ఎక్కడా? ఏయ్! నువ్వేం భయపడదమ్మా, వీళ్ళంతా మనోళ్ళే. శభాష్ బంగారప్ప, అనుకున్న మాట ప్రకారం అమ్మాయిని తీసుకొచ్చావు. శభాష్. తీసుకెళ్తావా? తీసుకెళ్ళడానికేగా వచ్చింది. తీసుకెళ్ళు. బంగారప్ప, మీ అన్న చెప్పగానే పిచ్చి నా కొడుకులాగా అడివి మొత్తం పరిగెత్తి తిని పట్టుకుంది. నీకు మీ అన్నకి భయపడి కాదు, పనిలో వాటా అడిగితే లేదన్నాడు. హ, ఇప్పుడు ఆస్తిలో వాటా కావాలి, లేదంటే ఇది నా తమ్ముడికి సెకండ్ సెటప్ అయింది. పోయి మీ అన్నతో చెప్పు. అవినాష్ గారా? అవినాష్ 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 ఏమైందిరా? అవినాష్ అరే 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 లేవరా అవినాష్. ఐషు ఐషు ఐశ్వర్య ఆ గుడ్డుగాడు తీసుకెళ్ళాడ్రా. వాడేరా బంగారప్ప అంటే. బంగారప్ప బంగారప్ప ఎవరంటే? సారీరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వేం చెప్తాది చేస్తావు. పదండ్రా. మర్యాదగా నా కూతుర్ని పంపించు, లేదంటే చంపేస్తా. ఇంకో మాట ప్లీజ్, నీకు దండం పెడతా, ఐశ్వర్యాన్ని వదిలేరా. ఇప్పుడే చంపేస్తానన్నా, అప్పుడు మాట తప్పుతావా? నీకేం కావాలని ఇస్తాను. బిజినెస్లో సగం కాదు, ఆస్తిలో కూడా సగం ఇస్తాను. ప్లీజ్ ఐశ్వర్యాన్ని వదిలే. ఎస్, డీలోకే. ఓ పని చెయ్యి, సగం ఆస్తి నా పేరు మీద రాయి, మిగతా సగం నీ అల్లుడి పేరు మీద రాయి. అల్లుడా? అల్లుడే. వాడేవుడు? నా తమ్ముడు. వాడికా? రే 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 బంగారప్ప, ఆస్తి పోతుందని బాధగా ఉందా బావగారు? ఈ ఆస్తి ఇప్పుడు నా కూతుర్ని కష్టాలకు లాగింది. నేను చేసిన పాపాలు నా కూతురికి అంటకూడదు. అందుకు ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ డబ్బు కూడా వాడి మోహన కొడతాను. గన్ను, వాడిని నమ్మలేం. తేడా వస్తే వాడిని చంపేనో ఐశ్వర్యాన్ని తీసుకొస్తాను. అన్నయ్య, నేను వస్తాను. ఇరవై ఏళ్ళ నుంచి ప్రతిసారి నేను నీ దగ్గరకు వచ్చా. ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరకు వచ్చావు. చాలా కొత్తగా ఉంది. నవద్దు, నా కూతురు ఇక్కడ. ఇలాంటి ఎగస్ట్రా లగేజీలు ఉంటాయని నా ఏర్పాట్లు నేనున్నాను.
వాడెవడో బయట తమ్ముడు చావు పడుతున్నాడన్నా. ఎవడాడో ఎవడా నువ్వు? రాజయ్య కొడుకున్రా, గుర్తుకు రాలే? గ్రానైట్ రాళ్ల కోసం ఊరు జనాలతో ఆడుకున్నావు కుదరా. కమలాపురం రాజయ్య కొడుకున్రా, ఇప్పుడు గుర్తొచ్చిందా? రే, నేను చంపినోళ్ళలో నీ బాబు నంబర్ ఎంతో నాకు గుర్తు రావడం లేదు. ప్లీజ్ నన్ను చంపుతా. నిన్ను నా తమ్ముడు అనుకుంటాను. నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. కాంప్రమైజ్ అయిపోదాం. ప్లీజ్ నన్ను వదిలే. నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదో నేను అర్థం చేసుకోగలను. చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా నా వల్ల నష్టపోయిన వాళ్ళకి నా ఆస్తిని పంచేయర తమ్ముడు. యు ఆర్ ద రైట్ పర్సన్. నీతో ఉంటే నా బిడ్డకి ఏ లోటు రాదు. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను మారిన మనిషిని. డోంట్ మూవ్. బంగారప్పను చంపిందెవరు? నేనే సేయ గారు. ఓకే పద. ఏదైనా మళ్ళీ కృష్ణానగర్ జీవితమే. ముందు బండి నీకన్నా మంచి జరిగింది, అదే మాకు సంతోషం. ఏంటిది? డైమండ్స్ రా. ఈ డైమండ్స్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఎవడు ఓటేదో చెప్పరా, సెటిల్ అయిపోద్ది. ఈ డైమండ్ తో నేను సెటిల్ అయిపోతా, ఈ డైమండ్స్ తో మీ ముగ్గురు సెటిల్ అయిపోతా.